ఫాదర్ విజయ్, ఫాదర్ సురేష్ అండ్ ప్రియమైన గురువులారా, ప్రియమైన మిస్టర్ సికామణి కుటుంబ సభ్యులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఈ సాయం సమయమున కొన్ని రోజుల క్రితం మన నుండి దేవుని సన్నిధికి చేరిన మిస్టర్ సికామణి వారి యొక్క ఆత్మ విశ్రాంతి కోసం ఈరోజు మనమందరం ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ శుభ సందర్భంలో మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయవలసిన బాధ్యత ఎంతగానో ఉంది. ఎందుకంటే 82 సంవత్సరాలు దేవుడు మిస్టర్ సికామణిని దండిగా మెండుగా దీవించి ఆశీర్వదించాడు. భూస్థాపితం రోజున మనము వారి గురించి ఎన్నో విషయాలను, అద్భుతమైన విషయాలను విన్నాం. ఉప్పలదడియా నుంచి కర్నూలు వరకు చదువుకోవడానికి కాలినడకన పట్టుదలతో వచ్చాడు. దేవుడు, భగవంతుడు, తాను నమ్మిన దేవుడు అతనికి అంత గొప్ప పట్టుదలని ఇచ్చినందుకు ఈరోజు వారి కుటుంబ సభ్యులతో సహా మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా మిస్టర్ సికామణి తనకు అప్పచెప్పిన ఉపదేశిగా కావచ్చు, తను ఉద్యోగరీతిగా ఎక్కడ పని చేసినా ఆ విషయాలలో కావచ్చు, ఎంతోమందికి చక్కటి మార్గాన్ని చూపించాడు. దేవుని వాక్యాన్ని బోధించాడు. మన కర్నూలు మేత్రాసనానికి అది భూమి రూపంలో కావచ్చు, ఇక అనేక విధాలుగా సహకరించి ఉన్నాడు. ఇలాంటి గొప్ప వరాన్ని ఇచ్చినందుకు ఈరోజు మనమందరం కూడా ఆ భగవంతునికి ఈ 82 సంవత్సరములు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన మిస్టర్ సికామణిని మనందరికీ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆయన ముఖంలో మనము మన పీఠం ముందు ఉన్న ఈ ఫోటో కావచ్చు, లేకుంటే మనకి ఈరోజు ఇన్విటేషన్స్ వచ్చిన వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ఫోటో కావచ్చు, చూడండి, ఒక గొప్ప స్మైల్ ఉంది. అది గత 2 సంవత్సరంలో నేను ఎక్కువగా ఆయనను సందర్శించినప్పుడు చూసిన వెంటనే ఆ ముఖంలో ఆ నవ్వు అనేది, ఆ చిరునవ్వు అనేది ఎప్పుడూ వస్తూ ఉంటుంది. బహుశా దేవుడు అతనికి అది ఇచ్చిన ఒక గొప్ప వరం. ఎందుకంటే కొంతమంది మనము ఆ స్మైల్ రావాలంటే చాలా ఎన్నో బాధలు ఉన్నటికీ అది రాదు. కానీ ఎవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా ఆ స్మైలింగ్ ఫేస్తో ఎంతోమందిని ఆకట్టుకునేవాడు. మరి అలాంటి మంచి వ్యక్తిని దేవుడు దండిగా మెండుగా 82 సంవత్సరములు ఆశీర్వదించి తన యొక్క కుటుంబంలో 2 దేవునికి అంకితము చేసి, ఇంకా తన యొక్క కుటుంబాన్ని క్రైస్తవ సన్మార్గంలో నడిపించినందుకు వారి తరపున, కుటుంబ సభ్యుల తరపున దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఒక పక్క కుటుంబీకులకు బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరములను వారిని పెంచి పోషించి వారితో కలిసి వారికి మంచి చెడు జ్ఞానాన్ని ఇచ్చిన వారి యొక్క మరణము ఖచ్చితంగా బాధగా ఉంటుంది. కానీ ఆ బాధలోనే యూ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్. మనము వారి యొక్క తండ్రిని చూసి గర్వించదలసిన విషయము. ఇదిగో మా నాన్న, మా తాత, లేకుంటే మా అబ్బా ఇంత గొప్ప కార్యములు చేశాడని చెప్పి కుటుంబీకులు మనమందరం కూడా ఆ యొక్క గొప్పగా చెప్పుకునే సమయము ఇది. అలాంటి సందర్భంలోనే మనము ఈ వారి కుటుంబీకులను కూడా గుర్తుకు తెచ్చుకుందాం. బాధల్లో ఉన్న వారి యొక్క కుమార్తెలను, కుమారులను, మనమల్లను, మనవరాళ్లను, ఇంకా 2 ముని మనమల్లను కూడా గుర్తుకు తెచ్చుకుందాం. దేవుడు వారికి ఈ బాధల్లో కావలసిన ఊరటను, శక్తిని, బలాన్ని దయచేసి వారి యొక్క జీవితం ముందుకు పోవడానికి కావలసిన శక్తియుక్తులను ఇవ్వమని ఈరోజు ఈ సంస్మరణ దివ్య పూజ బలిలో ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ చేసిన పొరపాట్ల కొరకు పశ్చాత్తాపపడదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, నీ దయా దాక్షిణ్యముల కొరకు మేము దీనభావముతో మేము ప్రార్థనను ఆదరముతో ఆలకింపుము. నీ దాసుడైన కోలసికామణి అను మీ బిడ్డను దేవుణ్ణి ప్రేమించి అతనికి శాంతి కాంతులతో వెలియు నీ రాజ్యములో స్థానమొసగి నీ పునీతులతో సహవాసము ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. మొదటి పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనం నుండి 26వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12 నుంచి 26 వరకు. మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినని గదా మా సందేశము. మరి మృత్యు పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు. అది ఏ నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదనుటయే గదా అర్థము. మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తబడుటచే దేవుని విషయములో అసత్యమాడినట్లే, ఏలైనా మరణించిన వారు జీవముతో నెత్తబడుటయే నిజమైన దేవుడు. ఆయనను లేవనెత్తినట్లే గదా మృత్యువు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటను మనము అత్యంత దయానీయులము. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడుట సత్యము. ఏలైనా ఒక మనుషుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానం కూడా ఒక మనుషుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము, క్రీస్తు తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందిన వారు అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలయనా దేవుడు శత్రువులనందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలేను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత యోహాను రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనది అని తెలుసుకునేను. బెథానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది కనుక మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పరువురు యూదులు అతటకు వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి యందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేటివాడు కాడు. ఇప్పటికైనను దేవుణ్ణి మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియచును. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమునందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవిచూడడు. నీవు దీనిని విశ్వసించుతున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు శుభవార్తలోని భాగము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు క్రీస్తునందు ప్రియమైన గురువులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము మరణించినటువంటి కీర్తిశేషులు
కోలా శిఖామణి మాస్టర్ గారు వారి యొక్క 9వ రోజున చేస్తున్నటువంటి ఈ సంస్మరణ లేదా ఈ పుణ్య స్మరణ దినానికి వచ్చి కోలా శిఖామణి మాస్టర్ గారు వారి యొక్క తీపి గురుతులను నెమరు వేసుకొని వారు కోలా కుటుంబానికి మరియు ఈ ప్రేమగిరి విచారణకు వారి చూపినటువంటి వారి బాధ్యత గల ప్రేమ మరియు వారు చేసినటువంటి ఆ ప్రేమ నిండినటువంటి త్యాగాలను గుర్తుకు తెచ్చుకొని ప్రార్థించడానికి ఈరోజు ఈ దివ్య బలి పూజలో మనము పాల్గొంటున్నాము. అంతేకాకుండా కోలా శిఖామణి మాస్టర్ గారు ఈ జీవితంలో తమ జీవితంలో చేసినటువంటి పొరపాట్లు, తప్పులు, పాపాలకు కరుణామయుడైన ఆ దయగల తండ్రి మన్నింపు ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థిస్తూ మాస్టర్ గారికి మోక్ష రాజ్యములో శాశ్వత జీవితాన్ని అనుగ్రహించాలని మనము ప్రార్థించుదాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఇది దుఃఖ దినం కాదు, ఇది ప్రభు యేసు ప్రతి ఒక్కరికి పునరుత్థాన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అన్నటువంటి గొప్ప నమ్మకముతో నిరీక్షిస్తున్నటువంటి రోజు. ఇది నిరీక్షణ రోజు. దేవుడు దయగల తండ్రి శిఖామణి మాస్టర్ గారిని నేను నిన్ను అనాథునిగా వదిలిపెట్టను, నేను నీకు ఉత్థాన భాగ్యాన్ని ప్రసాదిస్తాను అని మాస్టర్ గారిని తన హక్కున చేర్చుకుంటాడు అన్నటువంటి నమ్మకంతో మాస్టర్ గారి యొక్క ఆత్మ దేవునితో లీనమై ఐక్యమవుతుందని మనము విశ్వసిస్తున్నాము. వారి ఆత్మ కొరకు మనము ప్రార్థిస్తున్నాము. కాబట్టి సో టుడే ఈజ్ ద డే ఆఫ్ హోప్, టుడే ఈజ్ ద డే ఆఫ్ ఫెయిత్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణం అంతము కాదు. ముఖ్యంగా మన క్రైస్తవులకు మరణము అంత్యము కాదు, ఇది నూతన జీవితానికి ద్వారము, స్వర్గలోకానికి ప్రయాణము, నిత్య జీవానికి ప్రవేశము అన్నటువంటి విశ్వాసముతో మనం జీవిస్తున్నాం. మాస్టర్ గారు వారి యొక్క బాధ్యతలను నిర్వహించి 9 రోజుల క్రితము పరలోకానికి ప్రయాణం చేశారు. భూస్థాపన రోజున మనమందరం విన్నాము, వారి జీవితంలో వాళ్ళు చాలా కష్టాలు అనుభవించారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి వారు ఎంతో శ్రమలను అనుభవించారు. నిజమే, ఎందుకంటే ఆ రోజులలో దాదాపు 80-85 సంవత్సరాల క్రితము లైఫ్ వాజ్ నాట్ దట్ ఈజీ. జీవితము అంత సులభము కాదు. ప్రతి దానికి కష్టపడాలి. అంతేకాకుండా అంతటి పెద్ద కుటుంబాన్ని పెంచి పోషించి పెద్దగా చేయాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి నిజంగా ఆ రోజు ఫాదర్ సుధాకర్ చెప్పినట్లుగా నిజంగా వారు చాలా కష్టపడ్డారు, చాలా శ్రమలను అనుభవించారు. ఇన్ని కష్టాలు అనుభవించి తమ కుటుంబం కొరకు శ్రమించి అలసిపోయినటువంటి శిఖామణి మాస్టర్ గారు నిత్య విశ్రాంతి కొరకు 9 రోజుల క్రితము ఆ దేవాది దేవుని వద్దకు వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యము ఇలా మనకు తెలియచేస్తుంది. ఏంటంటే, నీతిమంతుల ఆత్మలు దేవుని చెంత ఉంటాయి, ఈ లోకపు బాధలు, ఈ లోకపు యాతన
వాటిని తాకదు. అవి మరణించాయి అని అనిపించినా అవి దేవుని సమాధానంలో ఉంటాయి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎంత ధైర్యం ఇచ్చే మాటలు, ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చే వాక్యం ఇది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, చనిపోయినటువంటి ఆత్మలు మన కళ్ళకు కనబడకపోయినా దేవుని వాక్యం ప్రకారము ఆ ఆత్మలు దేవుని ప్రేమలో, దేవుని సన్నిధిలో సురక్షితముగా ఉంటాయని మన నమ్మకము, మన విశ్వాసము. సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం మగనట్లు ప్రార్థింపుడు. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన స్వతంత్ర సభ శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపమున్నిటిని పరిహరింప చిత్తగించిదివి. ఈ దినము మేము నీకు అర్పించే బలి నీ దాసుడైన కోలసికాముని గారికి నీతో సఖ్యతపడి తిరిగి జీవంతో లేచు భాగ్యమును ప్రసాదించుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ సంకల్పానుసారము మేము జన్మించుచున్నాము, నీ ఆజ్ఞానుసారము పాలింపబడుచున్నాము. నీ చట్టానుసారము మట్టి నుండి పుట్టిన మేము పాప ఫలితముగా మరల మట్టిలో కలిసిపోవుచున్నాము. కానీ నీ కుమారుని మరణము ద్వారా రక్షింపబడిన మేము నీ చిత్తానుసారము ఉత్థాన మహిమకు లేవనెత్తబడుచున్నాము. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుతున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుతున్నారు. వారలతో
మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పావన ప్రభు దళాధిపతి అయిన పావన 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 ప్రభు పరలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభునామమున వచ్చెడివారు ధన్యుడు ధన్యుడు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. ఓ ప్రభా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రుడగు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబరుడికిష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణంను ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగా అప్పమును రక్షణసుకు పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సముఖం నుంచి నీకు పరిచర్య చేయడం మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీరముందు పాలువారి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని వృద్ధిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా జ్వానిస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును
మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఈ దినము ప్రభువా, మేము కోల శిఖామణి అని మా సహోదరుడు, మీ కుమారుడు, అతని యొక్క జ్ఞాపకార్థ స్మరణను కొనియాడుచు అతన్ని జ్ఞాపకపరుచుకోమని ప్రార్థించుచున్నాం. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్సునితడు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమిక్తో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు శోధనలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకిచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక నీ తిరుసభ విశ్వాసమును కటాక్షంపుడు. మీ చిత్త ప్రకారము తిరుసభకును శాంతిని సమాధానమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగా. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడు వారు. దివ్య గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శ్రేరక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపధరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపధరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి కదలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. ప్రియమైన సహోదరి సహోదరులారా, మదర్ తెరేసా గారు మరణం గురించి ఒక మాట చెప్తారు. డెత్ ఈజ్ నథింగ్ బట్ గోయింగ్ బ్యాక్ టు గాడ్, గోయింగ్ హోమ్ టు గాడ్. మరణం అంటే జీవితంలో ముగించుకొని తిరిగి దేవుని యొక్క గృహానికి చేరుకోవడం అని మదర్ తెరేసా గారు చక్కగా చెప్తున్నారు. ఈరోజు మా తాతగారు కోల శిఖామణి గారు ఈ లోక జీవితాన్ని ముగించుకొని ఆయన పరలోకంలో ఉన్నారని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. గత 5 నెలల నుండి యాక్చువల్గా నాకు ఇంటి సైడ్ రావడానికి కుదరలేదు. కొన్నిసార్లు చెప్పేవాళ్ళు తాతకు అప్పుడప్పుడు బాగుండట్లేదు, ఒకసారి వచ్చి చూసిపోమని. కానీ ఒక 5 months వరకు నాకు రావడానికి అసలు కుదరలేదు. కానీ పోయిన నెల 28వ తారీఖు సాయంకాలం నేను ఇంటికి ఫోన్ చేసినప్పుడు తాతకు రేపు ఉదయం హాస్పిటల్ తీసుకుపోతాము, ఒకసారి వీలైతే వచ్చిపో అన్నారు. సరే అని 29వ తారీఖు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి బయలుదేరి 1:30 ఆ ప్రాంతంలో డైరెక్ట్గా హాస్పిటల్కి చేరుకున్నాను. అప్పటి నుండి
సాయంత్రం 8 వరకు కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. చూస్తున్నాడు కానీ ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నాడు. నేను కూడా ఆయన్ను చూసే భాగ్యం నాకు దక్కింది. అంటే చనిపోకముందు ఆయన కలుసుకునేటటువంటి అవకాశం నాకు దొరికిందని ఇది ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 నెలల నుంచి నాకు ఇంటికి రావడానికి కుదరలేదు. మేబీ మా ఇంట్లో వాళ్ళు అంటూ తాత నీకోసమే ఇన్ని రోజులు ఆగాడేమో అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కానీ నేను అనుకునేది ఏంటిదంటే ఆయన్ను చివరిగా చూసే భాగ్యము నాకు దొరికిందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటికి కూడా అంటే చనిపోయాడని మాకు ఇంకా అనిపిస్తలేదు. కానీ చనిపోయాడని అనుకున్నప్పుడు ఏదో ఒక లోటు అనేది మాత్రము కనిపిస్తుంది. ఏదో సంథింగ్ ఏదో చాలా పెద్ద లోటు కనిపిస్తుంది అనే ఫీలింగ్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆయన చనిపోయాడు అనేటటువంటి ఆలోచన ఇంతవరకు కూడా గట్టిగా మాకు తగలలేదు. కానీ ఎప్పుడైతే చనిపోయాడని తెలుసుకుంటానో అనిపిస్తుందో అప్పుడు మాత్రం చాలా పెద్ద లోటు ఏదో కలిగింది అని మాత్రము నాకు అనిపిస్తుంది. ప్రియమైనటువంటి గురువులారా, అమ్మగారులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు శిఖామణి మాస్టర్ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరకు, మరి ముఖ్యముగా విజి అరళప్ప గారి ఫాదర్ గారికి, ఎపిస్కోపల్ విగాస్, ఫాదర్ డీన్, మిగిలిన గురువులందరికీ, విచ్చేసినటువంటి అమ్మగారులందరికీ, కోలా కుటుంబం మీద ప్రేమను చూపించి ఇక్కడికి వచ్చినటువంటి సంఘస్థులకు, బంధుమిత్రులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమగిరి విచారణ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అదే విధముగా పూజానంతరము సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పూజానంతరము గుడి బయట ఒక అరగంట సేపు మనము ఈ సంతాప సభలో అందరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఉద్దేశంతో మనం ఇంకొకసారి ఇక్కడికి వస్తారా లేదో అని మనకు తెలియదు. అందుకు శిఖామణి మాస్టర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి గౌరవము చూపించడానికి మనకు ఒక అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ సంతాప సభలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ ప్రభువా, జీవనదాయక ఆహారమును స్వీకరించిన మేము మా సహోదరుడు కౌలశిఖామణి గారి కొరకు నిన్ను అర్థించుచు తన జీవితములో నీ నిత్య నివాసములో చేర్చుకునే భాగ్యమును, క్రీస్తునందు నిత్య శాంతిని వారికి ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మేమందరం కూడా శిఖామణి గారి యొక్క మంచితనాన్ని, ఆయన చేసిన సేవను, చూపించినటువంటి ప్రేమను మరొకసారి నెమరు వేసుకుంటూ, ఆయనలో ఉన్నటువంటి సుగుణాలను ఆస్వాదించుకుంటూ, ఒక మంచి మనిషిగా, మంచి కథోలిక విశ్వాసులుగా ఈ లోకంలో వర్తిల్లడానికి శక్తిని, బలాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గుమికుడి ఉన్నటువంటి మేత్రాసన గురు పొంగువల్లో ఒకరైనటువంటి ఫాదర్ కోలా గారిని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చడానికి మేమున్నాము, ప్రార్థన సహాయం చేస్తాము అని వాళ్ళకు ఓర్పును దయచేయడానికి, వారి కోసం ప్రార్థించడానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఈ యొక్క సంతాప సభ జయప్రదం చేసేలాగా మా తోడై ఉండమని యేసయ్య నామంలో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, ఈ సమయము
వాక్యము ద్వారా మనలందరినీ బోధించడానికి మన కర్నూలు మెత్రాసన ఎపిస్కోపల్ విగారైనటువంటి రెవరెండ్ ఫాదర్ పసల జోసెఫ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, కోల శిఖామణి గురించి నాకు ఏం తెలియదు. నేను ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. అసలు ఆ వ్యక్తి గురించి నాకేం తెలియదు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మరి పూజకు రావడం జరిగింది. పూజకు వచ్చిన తర్వాత నేను అసలు ఎంత ఆశ్చర్యపోయాను నాకే అర్థం కాలేదు. బిషప్ పూజకు రావడం ఏంటి, గురువులు 50 మంది రావడం ఏంటి, అమ్మగారులు ఒక 80 మంది దాకా రావడం ఏంటి, ప్రజలు లెక్కకు మిక్కుటముగా రావడం ఏంటి? అదే చెప్తుంది ఆ వ్యక్తి గొప్పతనం, ఆ వ్యక్తి ప్రత్యేకత, ఆ వ్యక్తి మరి చేసిన సేవ ఎంత మహత్యమైనదో, ఎంత గొప్పదో ఆ సంఖ్యను బట్టి, ఆ మరణానికి వచ్చిన యొక్క వ్యక్తులను బట్టి, ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను బట్టి మనకు గొప్ప వ్యక్తి తెలుస్తూ ఉంది. 84 సంవత్సరాలు. ఈ రోజుల్లో అంత వరకు బ్రతకడం అనేది ఒక అదృష్టం. రోగాలతోటి, వ్యాధులతోటి, బాధలతోటి, మాత్రలతోటి, మందులతోటి బ్రతకడం, మరి 84 సంవత్సరాలు బ్రతకడం ఒక అద్భుతమైతే, 56 సంవత్సరాలు ఒక ఉపదేశిగా మరి సేవలు అందించడం మహా అద్భుతం, అత్యద్భుతం. 56 సంవత్సరాలు సేవ చేయడం. ఎక్కడో ఉప్పలదడిలో పుట్టి, ఎక్కడో మరి కలమందలపాడని, ఎక్కడో ప్రేమగిరి అని, ఒక పోస్ట్ మాస్టర్గా, ఒక ఉపదేశిగా మరి వివిధ 2 రంగాల్లో వివిధ ప్రాంతాలలో గొప్పగా సేవ చేశాడు. పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి, చనిపోతే అది పాడె మోస్తానికి పోటీ పడాలి. అది కదా జీవితం, అద్భుతమైన జీవితం. మనము పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, నా తప్పు కాదు. పేదవాడికి పుట్టడం మన చేతుల్లో లేదు. కానీ మరి పుట్టిన తర్వాత, జీవించిన తర్వాత మరణిస్తే మాత్రం ఒక చరిత్ర కావాలి, ఒక చిన్న చరిత్రను సృష్టించే వాళ్ళము కావాలి. పుట్టుక మన చేతులు లేదు, కానీ మరి మరణించిన తర్వాత మాత్రము అది తప్పకుండా 10 మంది 10 నోళ్ళ 10 కాలాల పాటు దానిని స్మరించుకోవాలా. మరి ఈరోజు ఇంతమంది సంతాప సభకే మరి ఇంతమంది వచ్చారంటే ఆ వ్యక్తి యొక్క ఆ యొక్క పలుకుబడి అయితేనే, మంచితనం అయితేనే, ఆ గుణగాలు అయితేనే, మా యొక్క మంచి వ్యక్తిత్వమే ఈరోజు మనకు చాటి చెప్పుతూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన గురించి 10 మంది చెప్పుకొని జీవిస్తేనే జీవితం, లేకపోతే ఆ జీవితానికి ఒక అర్థం ఉండదు. కాబట్టి ఈరోజు మరి అతని యొక్క ఉపదేశపరంగా అయితేనేమి, ఒక పోస్ట్ మాస్టర్గా అయితేనేమి, మరి ఈ ప్రాంతాల్లో వచ్చి ఆయన నడిచిన యొక్క స్థలం అయితేనేమి, చేసిన సేవ అయితేనేమి, కలిసిన వ్యక్తులైతేనేమి, స్థలాలైతేనేమి, ఆయన చూపించిన యొక్క జీవిత మార్గం మనందరికీ ఆదర్శనీయం. కాబట్టి ఈరోజు అతను చూసి నేర్చుకుందాం. మన కోసం మనం జీవించడం మనతోటే అది భూస్థాపనం అయిపోతుంది. నా కోసం నేను బ్రతికితే, నా భార్య కోసం, నా పిల్లల కోసం, నా యొక్క బిడ్డల కోసం బతికితే అది నాతోటే ముగింపు అవుతుంది. కానీ మళ్ళా మనము బ్రతికి మరణించినా సరే మన గురించి జ్ఞాపకం పెట్టుకొని జీవిస్తే నిజంగా అది ఒక చరిత్ర అవుతుంది. అందరూ కూడా ఈరోజు మరి కోల శిఖామణిని చూసి నేర్చుకుందాం. 56 సంవత్సరాలు ఒక ఉపదేశిగా సేవ చేయడం అనేది మామూలు విషయంగా. కాబట్టి అతని సేవలు ఈరోజు నిజంగా మేము అభినందిస్తూ ఉన్నాం. మరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా అతని సేవలు, అతని మాటలు, అతని జీవితం, అతడు చేసిన వల్ల మనమందరం కూడా సేవ జీవితానికి అంకితం అవుదాం. ప్రతి ఒక్కరం కూడా మరి మన జీవితాల ద్వారా ఇతరులను ప్రేరేపించుదాం. ఇప్పుడు వాక్యం ద్వారా మనల్ని బోధించడానికి మన కర్నూలు మెత్రాసన ఎపిస్కోపల్ విగారైనటువంటి రెవరెండ్ ఫాదర్ ప్రసన్న ఫాదర్ గారు మన మధ్యలోకి వస్తున్నారు. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి, యేసు వారితో, మీరు కలవరపడకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్మలను నా యొద్దకు చేర్చుకొందును.
ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం విని ఉన్నాం, తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు అని. తల్లి గర్భంలో ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్నారంట. తల్లి గర్భంలో the two babies were speaking in the womb of a mother. ఫస్ట్ బేబీ చెప్పిందంట, మనకి దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ బర్త్, జననం తర్వాత ఇంకో కొత్త జీవితం ఉందని చెప్పాడు. రెండో అబ్బాయి అన్నాడంట, లేదు లేదు, ఇదే మన ప్రపంచము, ఇక్కడనే ఉంటుంది. మళ్ళా మొదటి బేబీ అంటుందంట, లేదు లేదు, నాకు ఆ స్వరాలు వినపడుతున్నాయి, ఒక తల్లి ఉన్నదంట, ఆ తల్లిని మనం చూస్తామంట అని. రెండో బేబీ అన్నా అంటే, నువ్వు ఎప్పుడైనా చూసినావా తల్లిని? తల్లి లేదు, ఎవరు లేరు, మనకెవరు లేరు అన్నాను. మరి మొదటి బేబీ అన్నదంట, నువ్వు సైలెంట్గా ఉండు, అప్పుడు తెలుస్తుంది తల్లి మన చుట్టే ఉన్నట్లు, తల్లిలోనే మనం ఉన్నట్లు, ఆ ప్రేమను పొందుకున్నట్లు ఉంటుంది అని. నాకేమనిపించలేదు, ఇదే మన ప్రపంచం అని. కొద్ది రోజుల తర్వాత, జననం జరిగిన తర్వాత, దే కేమ్ ఫ్రమ్ ద womb ఆఫ్ ఎ మదర్ ఇంటూ లైట్. వెలుగులోనికి బిడ్డలు వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది, ఇప్పుడే జననము, బ్రతుకు మొదలైందని, నూతన జీవం మొదలైంది అని. మనం అందరం అనుకుంటుంటాం ఇదే ప్రపంచం, చిన్నపిల్లల బేబీ మాదిరి ఇదే మన ప్రపంచము, ఇక్కడే మనము ఉండి ఇక్కడే పోతామని. తల్లిలాగా మనందరం దేవుని ప్రేమను కూడా పొందుకుంటూ ఉన్నాం. మరొక ప్రపంచం ఉంది, దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్, జీవము ఉంది. అందుకే మనందరం ఇక్కడికి వచ్చాం. ఒక మనిషి గురించి మనం పొగడుతూ ఉన్నాం. ఆయన తన జీవితం ద్వారా ఒక్కొక్క ఇటుక పిల్లతో ఆ యొక్క గృహాన్ని నిర్మించుకున్నాడు. యేసయ్యలో, యేసయ్య నిర్మించిన ఆ యొక్క గృహంలోనికి మనం పోవాలంటే యూ హ్యావ్ టు రిజర్వ్ ద ప్లేస్. ఆ యొక్క స్థలాల్లో మన మాస్టర్ సికామణి గారు ఆయన రిజర్వ్ చేసుకున్నారని నమ్మకంతో మనందరం ఇక్కడ చేరాం. ఎందుకంటే ఆయన జీవించిన విధానము, ఆ యొక్క ఫలాలు మనందరం అనుభవిస్తూ ఉన్నాం. అందుకే మనం వాక్యంలో వింటాం, మరణించినను జీవించును అని. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను జీవించును. ఈనాడు చూడండి, ఆయన భౌతికంగా ఇక్కడ లేడు, ఇంకా ఆయన ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది, ఆయన ద్వారా ప్రార్థన జరపబడుతుంది, ఆయన ద్వారా ఎంతోమంది బాగుపడుతున్నారు, ఇంకా వాక్యాన్ని వింటూ ఉన్నారు, జీవిత సత్యాన్ని తెలుసుకుంటున్నారు. ఆయన లేకపోయినా ఇంకనూ మనం తెలుసుకుంటున్నాము అంటే ఎంత గొప్ప మనిషి కదా. మన మధ్యలో ఉన్నటువంటి జార్జ్ ఫాదర్ గారు ఇప్పుడు మాస్టర్ గారి గురించి 2 మాటలు మాట్లాడతారు. అందరికీ దేవుని ప్రేమ ఆశీర్వాదము. నేను ఫస్ట్ సారి శిఖామణి ఉపదేశి గారిని చూడడం సుమారు 56 సంవత్సరాల ముందు. కుంచేరియా ఫాదర్ గారని చెప్పి, అప్పుడు బిషప్స్ హౌస్, కథీడ్రల్ పారిష్ లేదు. శిఖామణి ఉపదేశి గారు ఎప్పుడు కుంచేరియా స్వామి దగ్గర ఉండేవారే. అటే ఫస్ట్ చూడడం. నేను ఇంకా బ్రదర్ సెమినరీలో చదువుతున్నా. కుంచేరియా ఫాదర్ గారు ఇక్కడ పూజకు వచ్చేటప్పుడు మోటార్ బైక్ వెనుక తీసుకొచ్చేవారు. ఒకటి నాకు గుర్తుంది, కొద్దిగా కానుకలు వస్తాయి, వస్తువులు. ఫాదర్ గారు అక్కడికి తీసుకుపోరు కథీడ్రల్. శిఖామణి ఉపదేశి గారు ఏం చేస్తారంటే అక్కడే ఆక్షన్ వేపిస్తారు. ఆ డబ్బు ఫాదర్ గారికి ఇస్తారు. శిఖామణి ఉపదేశి గారు కుంచేరియా ఫాదర్ గారికి ఇవ్వటం. ఒకసారి ఎప్పుడో కూడా మర్చిపోను, ఏదేదో ఉండినాయి, 2 కోడిగుడ్లు ఉండినాయి. ఆ కోడిగుడ్లు పాడమని ఎవరో ఇంకొకరిని చెప్తే నేను కోడిగుడ్డు తినకూడదన్నారు. ఆ మనిషి ఏం చెప్పి, ఇది కోడిగుడ్డు కాదు, దేవుని గుడ్డు, ఎందుకంటే దేవుని కానుక అని. తర్వాత శిఖామణితో చాలా పరిచయం కావటం, నేను కథీడ్రల్ విచారణ గురుగా ఉన్నప్పుడు ప్రేమగిరి కూడా, అంటే ప్రైమరీ కాదు, ఇది మిలిటరీ కాలనీ, ఇది కూడా కథీడ్రల్ కిందనే ఉండింది. ఇప్పుడు మనం కూర్చునే స్థలం కూడా
శిఖామణి ఉపదేశకారి యొక్క కృషి వలనే మనం ఇది పొందగలిగినాం, కొనగలిగినాం. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్న ఒక వ్యక్తి. ఇంకా నాకు గుర్తుంది, పోస్ట్ మ్యాన్గా ఎంతో కష్టపడినారని. ఒకసారి ఏదో సమస్య ఉండింది. నా తమ్ముని భార్య సిపిఎంజి, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఐపీఎస్ అంటారు, ఏదో సమస్య. చాలా సులభంగా దానిని పరిష్కరించగలిగినారు. ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యములో అంకితమైన ఒక వ్యక్తి, దేవుని సేవకుడు. ఖచ్చితంగా ఆయన స్వర్గం నుంచి ఇప్పుడు మనల్ని అందరినీ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చూస్తున్నారు, సంతోషపడుతున్నారు. ఎవరెవరు ఉన్నారో కూడా ఆయన లెక్క పెడుతున్నారేమో. మన కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఇంత మంచి తండ్రిని పొందిన కుమారుడు, నాకు చాలా క్లోజ్, కోలా విజయరాజ్ ఫాదర్ గారు ఆందోళనలో డీన్గా ఉన్నారు. ఇప్పుడు ఓర్వక్కల విచారణ గురువు ఉన్నారు, కథీడ్రల్ విచారణ గురువు ఉన్నారు, పోలూరులో విచారణ గురువు ఉండినారు. ఎన్నెన్నో సేవలు అందించిన కుమారుడు, గురువు మరియు మనవుడు మరియు సిస్టర్, అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం అతని ద్వారా ఇప్పుడు మనకు దొరుకుతుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో మాస్టర్ గారి గురించి మాట్లాడడానికి పస్ల లెస్రాయి ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, నాకు విచారంలో ఎక్కడైనా భూ సమస్యలు వస్తే ఫస్ట్ శిఖామణి గారి సార్తో నేను సంప్రదించేవాడిని. ఏదైనా గ్రామంలో కానీ, విచారణలో కానీ, ఇంకా సంఘాల్లో కానీ, ఎక్కడైనా చర్చి సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయి, అవి ఏ విధంగా ఉన్నాయి, అవి ఏ కాలంలో అవి రిజిస్టర్ అయినవి, ఎంతవరకు దీనిలో ఎవరి భాగం ఉన్నది, మన స్థలం, చర్చి స్థలం ఎంతవరకు ఉన్నది, ఇవన్నీ గురువులు కూడా కొంతమంది చెప్పలేకపోయారు. కానీ శిఖామణి సార్ గారు మాత్రం, స్వామి మేము ఈ కాన్వెంట్కి ఇంత దూరం మేము తీసుకున్నాము, ఈ విచారణకు ఇంతవరకు తీసుకున్నాము అని ఆ చెక్ బంది కూడా దగ్గరుండి చూపించేటటువంటి వారు. వారు చర్చి విషయంలో చర్చి అంగుళం స్థలం కూడా పోకూడదు అన్నటువంటి ఆలోచన వారిలో ఉన్నది. వాళ్ళు చెబుతూ ఉంటే, వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు మాటలు వింటూ ఉంటే, చర్చి యొక్క ఆస్తుల పరిరక్షణ అనేది నిజంగా వారు తమ వ్యక్తిగత బాధ్యతగా తీసుకున్నారేమో అని అనిపించేది. నేను కొన్ని గ్రామాలకు వెళ్ళాను. నందికొట్కూరు విచారణలో ఉన్నప్పుడు కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో మన స్థలం ఉన్నది, తీరా పోయి చూస్తే ఓ పాస్టరు చర్చ్ చేసి పెట్టాడు. సార్ ఇలా ఉంది, పలానా చోట పలానా స్థలంలో ఈ విధంగా మన స్థలం ఉందని చెప్పారు, అక్కడికి పోతే పాస్టర్ గారు చర్చ్ చేశారంటే, లేదు అది మనదే, అది మనం తిరిగామని మొత్తం వాళ్ళు సర్వే నెంబర్తో సహా వాళ్ళు చెప్పారు. అంటే మన యొక్క మేత్రాసన ఆస్తులు, మన చర్చి ఆస్తులు ఎంతవరకు పదిలంగా ఉన్నాయో వారు ఎప్పుడు ఒక కన్నేసి ఉంచేటటువంటి వారు. మన మేత్రాసన భూములు, మన సంఘాలకు చెందినటువంటి భూములు, మన చర్చిలకు చెందినటువంటి భూములు ఎప్పుడు అవి పరిరక్షణలో ఉండాలి అన్నటువంటి ధ్యాసలోనే ఉండేటటువంటి వారు. నేను గడివేములో ఉన్నప్పుడు నేను అక్కడి నుంచి తిప్పాపల్లె మీదుగా అలా శకునాల నుంచి అలా వచ్చేటప్పుడు నేను ఒకసారి వచ్చి ఇక్కడే అడిగాను, సార్ ఎవరో చెప్తున్నారు మనకు 150 ఎకరాలు ఉందంట, ఇది నిజమేనా అని. అంటే ఇప్పుడు సోలార్ వచ్చింది, ఆ సోలార్లో 150 ఎకరాలు ఉన్నది నిజమేనా అని అడిగాను. అవును ఫాదర్, అవును స్వామి, అక్కడ 150 ఎకరాలు, 50 ఎకరాలు కుంచెరే స్వామి పేరు మీద ఉన్నది, 50 ఎకరాలు పల్లాడన్ స్వామి పేరు మీద ఉంది, 50 ఎకరాలు అబ్రాం స్వామి పేరు మీద ఉన్నాయని చెప్పారు. తర్వాత నేను ఏదో పని మీద జీవసుధకి వెళ్ళి అక్కడ సమర్పణలో అబ్రాం ఫాదర్ ఉన్నారు, పల్లాడన్ ఫాదర్ ఉన్నారు. నేను ఎక్కడి నుంచి వస్తున్నావు తమ్ముడా అని అబ్రాం ఫాదర్ అడిగాను. ఈ విధంగా నేను వచ్చేటప్పుడు శిఖామణి సార్ని కలిశాను. ఈ విధంగా వచ్చంటే, అవును తమ్ముడా, మన మేత్రాసనానికంటే మా ముగ్గురు పేరు మీద తలా 50 ఎకరాలు ఉన్నాయి తమ్ముడా, అవి కూడా రికార్డ్స్ మన బిషప్ సోదరులు ఉండొచ్చు అని చెప్పారు. తర్వాత నేను ఒక గురువుని దగ్గరికి వెళ్ళి
చెప్పాను. ఈ విధంగా అబ్రహం ఫాదర్ని, పల్లాడన్ స్వామిని, శిఖామణి సార్ని నేను కలిసి వస్తున్నాను, మనకు 150 ఎకరాలు ఉందంట అక్కడ అని చెప్పాను. అప్పటికి సోలార్ రాలేదు. ఆ రాళ్ళల్లో రప్పల్లో ఎవరిస్తారు మనకి యాడ్ ఉంటుంది అన్నారు. సో తర్వాత నేను శిఖామణి సార్ దగ్గరికి వచ్చి, సార్ ఇలా అంటున్నారు సార్ అంటే, ఉన్నది ఫాదర్, నేను చూపిస్తాను, పట్టాలు కూడా మనం బిషప్ షోలోనే ఉన్నాయి అన్నారు. ఆయన అంత నిఖరంగా చెప్తున్నారు. ఆ తర్వాత సోలార్ వచ్చే ముందు కొంతమంది ఉపదేశులకు కూడా అందులో స్థలాలు ఉన్నవి, వాళ్ళకు కూడా డబ్బులు వచ్చాయి. ఈ విధంగా మేత్రాసన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది వారు కాలినకన వాళ్ళు వెళ్ళి, ఒక్కోసారి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి, ఎడ్ల బళ్ళ మీద వెళ్ళి, వాళ్ళు సైకిల్ మీద వెళ్ళి భూములను పరిరక్షించినారు. ఆనాడు వారు పరిరక్షించినటువంటి భూములే ఇప్పటికీ మన మేత్రాసనంలో ఉన్నవి. వారు తిరిగి కష్టపడి ఎన్ననక వాననక తిరిగి మేత్రాసనం కోసమో చర్చి కోసమో మన సంఘాల కోసం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలాల్లోనే ఇప్పటికీ మన సంఘాలు నడుస్తూ ఉన్నాయి. కనుక అటువంటి వాళ్ళు మనకు ఒక ఏమంటారు భీష్ముడిలాగా మనకు మన మేత్రాసనానికి ఉన్నారు. ఈనాడు అటువంటి శిఖామణి గారు శిఖండిలాగా పడిపోయినారు ఈ రోజున. కనుక అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మరి మన మేత్రాసనానికి ఏదైనా కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని సంప్రదించేది, ఫోన్ ద్వారా కానీ లేకుండా వచ్చి వ్యక్తిగతంగా కలవడం కానీ. ఈ విధంగా వచ్చినప్పుడు, అవును ఫాదర్ అక్కడ మనదే ఉన్నది, అక్కడ ఇంతవరకు ఉన్నది, అంతవరకు ఉందని ఖచ్చితంగా వాళ్ళు తేల్చి చెప్పేటటువంటి వారు. ఇక ఆ తరం వారు మనకు మరుగైపోయినారని మనకు ఒక కొంచెం బాధ ఉన్నా కానీ పరలోకంలో ఉన్నారు, వాళ్ళు అక్కడుండి కూడా మనకు ఇక్కడ సహాయాన్ని అందిస్తారన్న విశ్వాసంతో, నమ్మకంతో, ఆ ఆశతో మనం ఎదురు చూద్దాము. వారు నిజంగా మనకు తోడుగా ఉంటారని మనం కోరుకుందాం. మాస్టర్ గారి గురించి ఇప్పుడు ఒక 2 మాటలు మాట్లాడడానికి ఇమ్మానువల్ మాస్టర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన మేత్రాసనం ఒక గొప్ప వ్యక్తిని, గొప్ప సేవకుని, గొప్ప క్యాటకిస్ట్ని కోల్పోయిందని చెప్పాలి. ఎందుకంటే శిఖామణి అన్న చేసినటువంటి పనులు ఇప్పుడు మనం గురువుల ద్వారా వింటున్నాం. మనకు కూడా బాగా తెలుసు. ఆయన ఉప్పల్దడియ గ్రామం నుంచి మరి ఆ రోజు అబ్రహామును దేవుడు ఎలాగైతే పిలిచాడో, నేను చూపించు దేశమునకు ప్రదేశమునకు నువ్వు రావాలి అని పిలిచాడో ఏమో, ఆ విధంగా మరి శిఖమనన్న అక్కడి నుంచి నడుచుకుంటూ మరి ఎలక్ట్రిక్ కాలనీకి వచ్చారు. ఇక్కడ సంఘానికి క్యాటకిస్ట్గా ఉన్నారు. మరి దేవుని ప్రణాళిక అప్పుడు ఇంకా డయాసిస్ ఏర్పడలేదు అనుకుంటాను. మరి నేను దేవుడు అనుకొని ఉంటాడు, నేను ఒక డయాసిస్ను ఇక్కడ ఏర్పరుస్తున్నాను, శిఖామణి గారు మీ సేవలు నాకు అవసరమని అని చెప్పాడో ఏమో. మరి అప్పుడు ఎవరు లేరు, ఇక్కడ ప్రజలు చాలామంది లేరు. టౌన్లో కర్నూలులో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు, వాళ్ళు అంతగా మరి పట్టించుకోకపోవచ్చు, గురువులతో తిరగకపోవచ్చు. అయితే శిఖామణి అన్న ఆయన ప్రతిరోజు ప్రతినిత్యము గురువుల వెంట ఉండి, గురువులకు తర్వాత మఠవాసులు సిస్టర్లకు దీనత్వంతో, విధేయతతో, ప్రేమతో మరి సేవలు అందించేవారు. ఆ విధంగా ఈ మేత్రాసనంలో ఉన్నటువంటి అప్పటి దివంగత బిషప్ గారు, రాజప్ప తండ్రి గారు, అదేవిధంగా ఫాదర్లకు ఆయన ఎంతో విధేయతగా ఉండి సేవలు అందించి, ఇప్పుడు ఫాదర్లు చెప్పినట్టుగా ఈ పనులన్నీ చేసేవాళ్ళు. అయితే ఈ పనులన్నీ ఏ లాభాపేక్ష లేకుండా చేసేవారు శిఖామణి అన్నగారు. మరి మొట్టమొదటగా కార్మెల్ మఠంని అక్కడ ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్, ప్రొవిన్సిలర్ వాళ్ళు వచ్చినప్పుడు ఆయన
తిరిగి అంత లెక్క అన్ని చోట్ల తిరిగి ఆ కార్మెల్ మఠాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి సిస్టర్లతోనూ గురువులతోనూ కలిసి మరి అక్కడ భూమిని సేకరించి, అప్పుడు ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండేది. 6-7 దాటితే దొంగలు కొట్టేది. అలాంటి పరిస్థితిలో అమ్మగారులకు తోడుగా ఉండి ధైర్యంగా నేనున్నాను అని అక్కడ మఠం ఏర్పాటు చేసేంత వరకు, కట్టేంత వరకు వారికి ఎంతో అండగా ఉండి అండగా నిలిచి మరి అది చేశారు. ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఉపదేశులకు మార్గదర్శి, ఇప్పుడున్నటువంటి సంఘాలకు మార్గదర్శి, ఇప్పుడున్నటువంటి మరి వ్యక్తులకు మార్గదర్శి. కాబట్టి సికామణి అన్న లేని లోటు మనం తీర్చాలని దేవుణ్ణి అడుగుదాం. అదేవిధంగా ఆయన కుటుంబంలో మరి వారి సిస్టర్ గారికి, అదేవిధంగా మనమల్లు ఫాదర్లకు, తర్వాత కుమారు విజయరాజు ఫాదర్ గారికి, ఇంకా బంధువులందరికీ కూడా మా యొక్క కుటుంబం తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కృష్ణపురాణాన్ని ఇప్పుడు మాస్టర్ గారి గురించి 2 మాటలు మాట్లాడడానికి జేఎంజే సంస్థ నుంచి ట్రేసమ్మ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి అంటే 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఇక్కడ మా జేఎంజే సిస్టర్ దగ్గర చదివాను. మరి మాస్టర్ గారు ఫస్ట్ ఉపదేశగా, మొట్టమొదటి ఉపదేశగా పారమంచాలందే వారు పనిచేశారు. కాబట్టి వాళ్ళు విశ్వాస బీజాన్ని అక్కడ నాటారు. కాబట్టి అప్పటి నుంచి కూడా మా ఊర్లో తగ్గకుండా 300 కుటుంబాల వరకు ఉన్నాయి. మరి బెంజమిన్ ఫాదర్, ఉల్లాసం బెంజమిన్ ఫాదర్ ఒకేసారి 300 మందికి బాప్టిజం ఇవ్వటం, జ్ఞానస్నానం ఇవ్వటం జరిగింది. అందులో నేను కూడా ఒక మేబీ అప్పుడప్పుడు నాకు 4 సంవత్సరాలే. ఆ తర్వాత నేను స్కూల్లో అంటే బోర్డింగ్లో చదివాను. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఏంటంటే మాస్టర్ గారు వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు గంట కొట్టినప్పుడు నేను వెంటనే పోయేది కానీ కాదు. ఎందుకంటే మా ఇల్లు గుడి పక్కనే, ఇంట్లో ఉండేనే నేను ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే హాస్టల్లో ఉన్నాం కదా, సెలవులకు వచ్చినప్పుడు. అలాగా మాస్టర్ గారు చాలా ఇంతవరకు ఈ రోజు వరకు మా ఊర్లో 250 కుటుంబాల వరకు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అటు ఇటు చేస్తే కూడా లేట్లీ కూడా మాస్టర్ గారు ప్రేయర్ కన్వెన్షన్ వచ్చినప్పుడు వెనక కూర్చొని నేను మీకున్నాను, దేవుడు ఎంత ప్రార్థన చేశారంటే ప్రార్థన చేయటం వలన తిరిగి మా సంఘము మళ్ళీ ఒకటై ఇప్పుడు విశ్వాసంలో మళ్ళీ పెంపొందుతున్నది. కాబట్టి మాస్టర్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాము. ఇప్పుడు మన శిఖామణి మాస్టర్ గారి యొక్క పామర్ది జి బాలస్వామి గారు ఒక 2 మాటలు మాస్టర్ గారి గురించి మాట్లాడతారు. ఇక్కడ చేరినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మరి కోల సికామణి ఈ వంశం అంటేనే అందరికి ఒక ఉత్సాహం, సంతోషం. ఎందుకంటే ఆ కోల వంశంలో ఉన్నటువంటి మేమందరం, మా బావగారిని అందరిని కూడా మేము ఆటలు పట్టిస్తాం. కోళ్ళలో వచ్చినారని. ఆ కోల వంశము వాళ్ళలో ఉన్నటువంటిది ఏంటి అంటే ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం. వాళ్ళలో మేము చూసినటువంటి గుణాలు ఇవి. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎంతో ప్రేమపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వాళ్ళకు ఉన్నటువంటి వాటిలోనే ఆదరిస్తూ, ప్రేమిస్తూ, దగ్గరికి తీస్తూ ఉన్నటువంటి వంశం అది. కానీ వీళ్ళలో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేటువంటి స్వభావం కలిగి ఎప్పటికీ చూడరు. వాళ్ళు లేనప్పటికీ కూడా వాళ్ళ దగ్గర లేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి అన్నటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పటికీ కూడా వారికి ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ప్రేమగా, ఆప్యాయతగా, అనురాగంగా చూసే కుటుంబము మా యొక్క బావగారి వంశము, కోల వంశం. ఈ కోల వంశం చెప్పాలంటే అందరూ కూడా చాలా మహానుభావులే. వాళ్ళు చేసినటువంటి ఎన్నో పుణ్యకార్యాలు ఉన్నాయి, సేవలు ఉన్నాయి, అనేకమైనటువంటి కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా కోల వంశానికి చెందినటువంటి సికామణి బావగారు దైవ సేవలో ప్రతినిత్యం కూడా నిమగ్నమై ఉండేవాళ్ళు.
దైవ కార్యాల విషయాలలో కానీ మరి గురువు యొక్క సహాయం చేయట విషయంలో అయితేనేమి వారు ఎప్పటికి కూడా వెనుకంజ వేసే వ్యక్తి కాదు. రెండవది, ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ అందరూ కూడా చెప్పారు భూ సంరక్షణ విషయంలో. ఆ భూ సంరక్షణ విషయంలో చాలా వరకు తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి సికామణి మాస్టర్ గారే. అందులో నాకు కూడా చాలా వరకు మెలకువలు నేర్పించాడు. ఆ మెలకువలు ఏంటి అంటే, ఆస్తి సంరక్షించడంలో దేవునికి చేసే సేవ అమూల్యమైనది. ఆ అమూల్యమైనటువంటి సేవ ఏంటి అంటే, నీవు సువార్త చెప్పినా సువార్త చెప్పకపోయినా నీవు ప్రతినిత్యము కూడా ఏ సేవ మార్గానికి వెళ్తున్నావో ఆ ప్రభు యొక్క సేవను గుర్తించుకుంటూ ఇతరులకు చేసే సేవనే నువ్వు డయాసిస్కి చేసే సేవ. ప్రతిఫలం ఆశించకుండా, ఏది కూడా ఇది నాది, నాకు కావాలి, నాకు సొంతం కావాలన్నటువంటి దానిని నీవు ప్రక్కన పెట్టేసినప్పుడే దేవుడు నిన్ను 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఇచ్చే జీతం కోసం కాదు, వాళ్ళు చెప్పేటువంటి దాని గురించి కాదు, పై దృష్టి పెట్టి ముందుకు సాగాలనేటువంటిది అనేకమైనటువంటి మెలకువలు నాకు నేర్పించాడు. ఈరోజు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జ్ఞాపకార్థ కూడికను మనం అందరం కూడా మరలా చేసుకుంటున్నాం. కాబట్టి మరి ఈరోజు కోల విజయ్ ఫాదర్ గారైతేనేమి, సిస్టర్ గారైతేనేమి, మరి అందరూ కూడా వాళ్ళ యొక్క అన్నదమ్ముల విషయాల్లో అయితేనేమి ఒకటే, వినయము, విధేయత, నిడాంబరమైనటువంటి జీవితం కలిగి జీవించండి. వినయముతో మన కుటుంబాలను చక్కదిద్దండి అని చెప్పి పిల్లలకు, బామర్దులకు, చెల్లెళ్ళకు అందరికీ కూడా నేర్పించినటువంటి వ్యక్తి మా యొక్క బావగారు. ఇప్పుడు మాస్టర్ గారి గురించి మాట్లాడడానికి భాస్కర్ ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రేమైనటువంటి సహోదరులారు, ఇప్పుడే చాలా చెప్పారు. మరి నేను ఆ మాస్టర్తో ఉన్నటువంటి సంబంధం 3 అంశాల్లో చెప్తాం. మొదటిది, మేము బ్రదర్లుగా ఉన్నప్పుడు సికామణి మాస్టర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండేవాడు. మాకు చాలా అదృష్టం అది. ఎందుకంటే ఏ ఉత్తరం మిస్ అయినా జార్నిస్ బిషప్ మంచి క్లాస్ బీకేవాళ్ళు. అందుకే మేము సికామణి సార్ ఆ సైకిల్ ఉందంటే ధైర్యం అన్నీ కలెక్ట్ చేసి మాకు ఇస్తే చక్కగా తీసుకెళ్ళి బిషప్ గారికి ఇచ్చేవాళ్ళు. అది 98, 97, 95 సంవత్సరంలో. అప్పుడు సారు ప్రతిరోజు మాతో మాట్లాడుతూ బ్రదర్లుగా కొన్ని మాటలు చెప్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పోస్ట్ ఆఫీస్లో సార్ లేడో, సికామణి మాస్టర్ లేడంటే అప్పుడు మాకు కొద్దిగా ఫస్ట్ ఒక 2-3 మంత్స్ భయంగా ఉండేది. ఏదో ఉత్తరం ఎక్కడ పెడతారో తెలియదు అప్పుడు. సో అట్లా మొదటి పరిచయం. రెండవది, సార్ గారిని సికామణి సార్ చూసింది ఉల్లాసవంతుడు అన్నటువంటిది. ఎప్పుడంటే విజయరాజు ఫాదర్ ఫస్ట్ పూజకి వచ్చినప్పుడు ఊరేగింపు తీసుకొస్తుంటే ఆ స్వరూపం దగ్గర అందరూ ఆయన ఎత్తారు పైకి. అయ్యో ముసలాయన ఇట్లా ఎత్తారు అనుకున్నా కానీ ఆయన ముసలాయన కాలే. ఆ రోజు మంచిగా డ్యాన్స్ చేశాడు. దించిన తర్వాత కూడా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. అంత ఉల్లాసంగా ఉన్నప్పుడు అనిపించింది చాలా గట్టివాడే అని. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా స్వాముల వారు అనేవాడు ఎప్పుడు సార్ గారు పలకరిస్తూ ఉంటే. మూడవది, ఇప్పుడు బాలస్వామి సార్ చెప్పినట్లు వీళ్ళ కోలా వాళ్ళు నాటుకోళ్ళ లాంటి వాళ్ళే, కొద్ది గట్టి వాళ్ళే. ఎందుకంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా నాటుకోడే కోసి పెడతారు వాళ్ళు. సో నేను మా ఫాదర్ ఫ్రెండ్ ఫ్రాన్సిస్ ఒకసారి పాండు వాళ్ళ మనోడు బాగా క్లోజ్, డ్రైవర్గా ఉండి HRSలో మంచి క్లోజ్ మాకు. కోల విజయ ద్వారా పాండు ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఒకసారి. అప్పుడు ఫాదరు మేము వెళ్తున్నాడు, సార్ తిననంటే లేదు స్వాముల వారు తినిన తర్వాత మేము తింటాం స్వామి అని. ఎప్పుడు వెళ్ళినా అలాగే మంచి నాటుకోడి కంసులు పెడుతూ ఉండేవాళ్ళు. ఆ రోజు పాండుకు ఒక సంబంధం మాట్లాడుతూ ఉన్నారు. ఏదో సంబంధం గురించి మాట్లాడుతుంటే మేము ఆత్రంలో ప్రార్థన చిన్న చేసుకొని మొదలు పెట్టినాము. ఆ పాండు అన్నం తీసుకొస్తుంటే ఆ బేస్ని కిందకు పడిందండి. అప్పుడు చెప్పాడు, మీరు ప్రార్థన చేయలేదు, సంబంధం క్యాన్సిల్. ఆ రోజు అన్నం తినేదానికి నవ్వింది ఎక్కువ ఉంది. ఏంది ఇట్లా చెప్పాడంటే, లేదు క్యాన్సిల్, సంబంధం క్యాన్సిల్ అయిపోయి మంచి సంబంధం, అన్నం ఆ సంబంధం మాట ఏది కింద పడకూడదు అంటే నువ్వు ప్రార్థన చేయలేదు అన్నాడు. అమ్మ పెద్ద విశ్వాసపరుడు అని. ఆ రోజు ఈ 3 అంశాలు ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి సార్ గురించి. అందుకే విజయ్తో చెప్తూ ఉంటాను, నీకు మీ నాయన విశ్వాసం ఉంటే పడవద్దు కిందకే అని చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఎనీవే, ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు రిమెంబర్. ప్రసన్న ఫాదర్ చెప్పి సంతాప సభ కాదు ఇది, మనం దుఃఖపడిన అవసరం లేదు. ఇన్ని
స్వీట్ మెమరీస్, అంటే ఇంత మంచి గుర్తు చేస్తున్నట్ట ఈ విల్ బి హ్యాపీ ఇన్ హెవెన్, మోక్షవాసుడై ఉంటాడు అన్నటువంటి ఒక నమ్మకం. అందుకే సంతోషంతో ఆయన చేసిన గుర్తును చేసుకుంటూ అభినందిస్తూ దేవునికి స్తోత్రం చెప్పుకుంటూ మరి ఆత్మ ఆనందంగా సంతోషంగా మోక్షవాసుడై ఉండాలని వేడుకుంటూ ప్రార్థిస్తూ తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మాస్టర్ గారి గురించి ఒక 2 మాటలు మాట్లాడడానికి సిఏ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా నేను మైక్ తీసుకున్నాను 2 నిమిషాలు బాగా. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మా నాన్నగారి గురించి చెప్పాలంటే కొన్ని ముఖ్యమైన సుగుణాలు చెప్తున్నాను. మా నాన్న మంచి ప్రార్థనాపరుడు. చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా మా నాన్న చూశాను నేను. మంచి ప్రార్థనాపరుడు అనడంలో ఎంత గొప్ప అంత గొప్ప చెప్పుకోవచ్చు. చిన్నగా ఉన్నప్పుడు నేను లేచిన తర్వాత మా నాన్నగారు కాలకృత్యాలు తీసుకొని తర్వాత ఆ రోజుల్లో తెలుసు కదా, ఈ నిక్కరు, పెద్ద నిక్కరు ఉంటుంది, సో లంగోట అంటారు, ఆ పెద్ద నిక్కరు, తర్వాత ఫుల్ హ్యాండ్స్ బనియన్, తర్వాత కాళ్ళకు చేతులకు తలకు కొబ్బరి నూనె రాసుకుంటాడు. పెద్ద కొబ్బరి నూనె డబ్బా ఉండేది, సీసా ఉండేది, కొబ్బరి నూనె రాసుకుంటాడు. ఆ రోజుల్లో ఎర్ర బైబుల్ ఉండే, ఎర్ర బైబుల్, పెద్దది ఎర్ర బైబుల్. ఆ ఎర్ర బైబుల్ తయారైన తర్వాత ఎర్ర బైబుల్ చదువుకున్న తర్వాతనే 2 అగరవత్తులు అంటిస్తాడు ఇంటికి. ఆ రోజుల్లో చిన్న కొట్టంలో ఉన్న మేము 2 అగరవత్తులు దేవుని గుడిలో, తర్వాత బయట 2 అగరవత్తులు అంటించి బైబుల్ చదువుకొని ప్రతిరోజు చదువుకున్నాడు. నేను చూసిన చిన్నప్పటి నుండి నాకు ఊహాగానం తెలిసినంత వరకు కూడా ఆయన ప్రతిరోజు కూడా బైబుల్ చదువుకొని బయటికి వెళ్ళిపోయేవాడు. తర్వాత బయటికి వెళ్తూ సైకిల్ దొక్కుని ప్రతిరోజు కూడా ఈ విధంగా ప్రార్థన చేసుకొని బైబుల్ చదువుకొని తర్వాత తాను వెంకాపాల సిస్టర్స్ దగ్గర పూజలో పాల్గొనేవాడు. అది ఆ విధంగా ఇక పూజలో పాల్గొన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్మెల్ సిస్టర్స్ మా నాన్నగారికి ఒక గ్లాస్ మిల్క్, తర్వాత ఈ కేరళ బిస్కెట్స్ ఉంటాయి అవి, తర్వాత కేరళ అప్పం పెట్టేవాళ్ళంట. సో ఆ విధంగా అమ్మగారు పూజలో పాల్గొన్న తర్వాత ఈ చిన్న అల్పాహారం తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా మా నాన్న గురించి మొట్టమొదటిగా ఒక మంచి ప్రార్థనా పరుడని చెప్పి నేను చెప్పగలను. రెండవది, మా నాన్నగారి గురించి నేను ఏమనుకుంటున్నా అంటే మంచి నటుడు. ఆయన నటుడు అంటే నేను ఏమంటున్నానంటే, నేను విన్నది నేను చూడకపోవచ్చేమో, ఆ రోజుల్లో ఆగ్నేసమ్మ చరిత్రను ఆయన బుర్రకథ వేశాడంట. చూడండి, ఆగ్నేసమ్మ చరిత్రను బుర్రకథ, తర్వాత ధనవంతుడు లాజరు చరిత్రను బుర్రకథ వేశాడు. ఆ విధంగా ఒక మంచి నటుడు అని చెప్పి మా నాన్న గురించి నేను చెప్పుకోగలను. మూడోదిగా మా నాన్నగారి నుంచి గమనించింది ఏంటంటే, మేత్రాసనం అంటే కుటుంబ బాధ్యతల కన్నా మేత్రాసనంకి ఎక్కువ తన సమయం అంతా కేటాయించాడు. ఇక కుటుంబానికి మమ్మల్ని మా అమ్మకి అప్పచెప్పాడు అంతే. ఇంకా మా అమ్మ చేతిలో పెట్టాడు మమ్మల్ని అందరినీ కూడా. 6 మంది సంతానం అంటే ఇంకా చూసుకో. మా అమ్మ 6 మందిని వేసుకొని ఎక్కడికి వెళ్ళాలంటే వెంకాపాల సిస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు 77లో పుడితే 74లో సిస్టర్స్ వచ్చారు, ఆ కాన్వెంట్ స్టార్ట్ చేశారు. అక్కడ మా అమ్మ పొలంలో చెట్లకు ఉయ్యాలు వేసి పెడితే నేను చిన్నగా ఉన్నప్పుడు, నాకు తెలియదు స్టోరీ, అది చెప్పడంలో వెంకపల్లి సిస్టర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు. సో ఆ విధంగా మా నాన్న కుటుంబం కన్నా ఎక్కువగా ప్రాముఖ్యతను మేత్రాసనం కోసం ఇచ్చాడు. ఎప్పుడో ఉదయం పోతే మళ్ళీ రాత్రి తిరిగి వస్తాడు. మాకు జ్వరాలు వస్తే, మాకేమైనా ఇంట్లో ఏడుస్తుంటే ఆ వల్ల లేదు, మా అమ్మనే పట్టుకోవాలి మమ్మల్ని. సో ఆ విధంగా ఒక్కోసారి నేను ఏదో అనారోగ్యంకి బాధపడితే ఏడుస్తున్నానంట. మా అమ్మనేమో పడదంపాడు పొలంలో వరుమడికి పోయడానికి వెళ్ళింది, నేనేమో ఇక్కడ ఇంట్లో ఉన్నా ఒక్కని ఏడుస్తున్నానంట. సో పక్కింటి వాళ్ళు తీసుకొని, అమ్మ మీ కొడుకు ఏడుస్తున్నాడు, అయ్యా డాడీ ఏమో ఎక్కడున్నాడు, కొంచెం స్వామి దగ్గర ఉన్నాడు. సో ఆ విధంగా కుటుంబ బాధ్యతల కన్నా మేత్రాసన బాధ్యతకి ఎక్కువ తన జీవితం అంతా కూడా అంకితం చేసిన వ్యక్తి మా నాన్నగారు. చివరిగా మేము చెప్పడంలో గొప్పేం కాదు, మా నాన్న నాకు తెలిసినంత వరకైతే ఈ మేత్రాసనం ఏ వస్తువు కొన్నా, మేత్రాసనంలో ఏ పొలము కొన్నా, అది మాత్రము మా నాన్న ఇంత కాదు కదా, ఇంత కూడా తీసుకోలేదు. యేసుప్రభు అంటాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంది అంటాడు. మా నాన్న గసగసాలలో కొద్ది కూడా డబ్బు అయితే తీసుకోలేదు, ఆర్థికంగా అయితే లాభపడలేదు.
అది నేను బహిరంగంగా బాహాటంగా చెప్పుకోగలను. ఎందుకంటే మా నాన్న ప్రతిదీ కూడా ఏ వస్తువు, ఇందాక ఇమ్మానుయేల్ సార్ అన్నాడు, పిస్నారి ఫాదరు కుంచెరి స్వామి, ఆయన దగ్గర పని చేయాలంటే ఇంకా మా నాన్న ఎంత కష్టపడాలో చూసుకున్న వాళ్ళు. ఆ విధంగా మేత్రాసనం నుండి కానీ ఎక్కడి నుండి కానీ ఒక పైస తీసుకున్న వ్యక్తి మా నాన్న కాదు. అసలు తీసుకోవడంలోనే ఆ డబ్బు అంటే అంత లేదు. ఆ విధంగా మేత్రాసనం ఇచ్చిన ప్రతిదీ కూడా, ఆ రోజుల్లో పాలపొడి, ఆ రోజుల్లో ఈ సలకోట్లంట ఇవంట అన్నీ కూడా నాన్న పేరు మీదే ఉండేది. ఆ విధంగా నాన్న ఏదైతే తీసుకొస్తే పల్లెటూరు గ్రామాలకు పంచాలో చేయాలి. ఆ విధంగా ప్రతి దానిలో కూడా క్రమశిక్షణగా ఎలా ఉన్నాడంటే ఒక్క పైసా కూడా తీసుకున్నటువంటి వ్యక్తి మా నాన్న కాదు. మరి అలాంటి వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయాం. కానీ ఈరోజు అలా తీసుకోకపోవడం ద్వారానే ఈరోజు మేమందరం కూడా మా ఇంట్లో దేవుడు మమ్మల్ని గొప్పగా దీవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకవేళ మానవ బలహీనతలో ఏదైనా సరే పొరపాటు చేసిన ఎడల మనందరి యొక్క విశ్వాసం ఈరోజు మీరు చేసిన ప్రార్థనలు తన పాపాలను మన్నించి తన ఆత్మ నిత్య విశ్రాంతి దయచేయమని చెప్పి భగవంతుని ప్రార్థన చేసుకుంటూ, చివరిగా మన మధ్యలో తోట జోసెఫ్ సాన్ల వారు 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశ్రదించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరియు కోల ఫ్యామిలీ, ఈరోజు ఈ సంతాప సభ మరి మేత్రాసనములో ఉన్నటువంటి పలువురు గురువులు, అనేక మంది విశ్వాసులు, బంధువులు అందరూ వచ్చి ఉన్నారు. నేను ప్రత్యేకంగా ఈ మన విజయ్ ఫాదర్కి, సిస్టర్ గారికి, ఇంకొక ఫాదర్, ఇంకా వాళ్ళ కుటుంబానికి అంతటికి కూడా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం నేను ఉంటూ ఉన్నటువంటి ప్లేస్ కూడా వీళ్ళ నాన్నగారు కొన్నటువంటి లేకపోతే కొనిపించినటువంటి స్థలమే, కేడిఎస్ఎస్. ఆయన్ని తలుచుకుంటూ కూడా అక్కడ కొద్దిగా సమయం గడపడం జరిగింది. ఫాదర్ వచ్చినప్పుడు అక్కడ మరి ఎన్నో మేలులు చేశారని చెప్పి మీరు అందరూ మాట్లాడారు. ఆయన మరణించి ఉండవచ్చు, కానీ భగవంతుని దగ్గర ఆయన జీవిస్తూ ఉన్నారనేది మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశము. ఆయన నేను చాలాసార్లు చూసేవాడిని. భాస్కర్ ఫాదర్ చెప్పినట్టుగా నేను కూడా బ్రదర్గా పనిచేశాను మన బిషప్స్ హౌస్లో 1998. ఆ టైంలో పోస్ట్ తీసుకురావడానికి వెళ్తే ఆయన మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. కనపడినప్పుడు కూడా చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు అనమాట. ఆయన ఎంతో లాస్ట్ ఇయర్ కూడా నా దగ్గరికి 2023లో నేను మంచాల గట్లో ఉన్నప్పుడు ఈ మీ విచారణకు సంబంధించి ఏదో పండక్కి అక్కడికి వచ్చారు. ఎంతో ఆయన ముఖములో దేవుని యొక్క గ్రేస్, భగవంతుని యొక్క కృపని మనం చూడవచ్చు. పెద్దవాళ్ళందరూ కూడా విశ్వాసులు, మీ విశ్వాసం బట్టే ఈరోజు మేమందరం కూడా చిన్నవాళ్ళము, ఇంకా మా తర్వాత వచ్చేవాళ్ళు గురువులు కాగలుగుతూ ఉన్నారు. మన ప్రాంతంలో ఎంతో నిండైన విశ్వాసములో పెద్దలు శిఖామణి గారు, ఇంకా అనేక మంది వాళ్ళు జీవించి మాకందరికీ నేర్పించినటువంటి విశ్వాసం, ఆ విశ్వాసంలో మేము ఈరోజు గురువులం కాగలిగాం. సర్వశక్తుడును దయాపరుడైన సర్వేశ్వర తండ్రి, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. ఈ రోజున మరి శిఖామణి గారు వారి యొక్క ఆత్మశాంతి కొరకు మేము ప్రార్థనలు, పూజలు జరిపి ఉన్నాం. ఈ సంతాప సభను ఏర్పాటు చేసుకొని ఆయనలో ఉన్నటువంటి మంచి సుగుణములను ధ్యానించి ఉన్నాము. ఆయన విశ్వాసమును అందిపుచ్చుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిండైన విశ్వాసములో ప్రభువా మీ ఎడల భయభక్తులు కలిగి జీవించేటటువంటి ఆశీర్వాదమును దయచేయమని అడుగుచూ ఉన్నాం. ఈ శిఖామణి గారి యొక్క కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా వారి సంతానాన్ని, వారి బిడ్డలను, వారి మనమళ్లను అందరినీ కూడా ఆశీర్వదించి మీరు ఎక్కల మాటను భద్రపరుచుకొని వారికి అందరికీ కూడా కావలసిన దీవెనలను, సహాయమును, మీ యొక్క కృపా వరములను ప్రసాదించమని అడుగుచూ ఉన్నాం. ప్రభువా మీ సన్నిధిలో ఈ మరణించినటువంటి శిఖామణి గారు శాశ్వతమైనటువంటి ఆనందమును పొందుచు మిమ్ములను స్తుతిస్తూ మీ చెంతన మీ కృపను ఆయన చవిచూసు భాగ్యమును అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.